లోకి వెళ్తే ఫస్ట్ సో నిఫ్టీ 50 93 పాయింట్స్ డౌన్ అయింది అండ్ సెన్సెక్స్ 236 పాయింట్స్ డౌన్ అయింది. అండ్ ఇది నిన్నటి డేటా December 12, 2024లో ఫారెన్ ఇన్వెస్టర్స్ 3,560 crores సెల్ చేశారు. అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, మన దగ్గర బ్యాంక్స్ ఇవి 2,646 crores పెరిగింది. వాళ్ళ కొన్నారు స్టాక్స్. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ సెల్ చేశారు నిన్న. అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్గా చూస్తే నిన్న ఇండస్ట్రీస్లో హార్డ్వేర్ ప్రాఫిట్స్లో ఉంది, మీడియా టాప్ లూజర్, ఎఫ్ఎంజీసీ లూజ్లో ఉంది, హెల్త్ కేర్, కెమికల్స్ ఇవన్నీ లూజ్లో ఉన్నాయి. చూద్దాం అవి కూడా. అండ్ ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చేసి అదాని గ్రీన్, బిఎల్ఎస్. ఫస్ట్ మనం నిఫ్టీ 50 స్టాక్స్ గురించి మాట్లాడదాం. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ అదాని ఎంటర్ప్రైజెస్, భారత్ ఎయిర్టెల్, టెక్ మహేంద్ర, ఇండస్లైండ్ బ్యాంక్, అదాని పోర్ట్స్. అండ్ టాప్ లూజర్స్ వచ్చేసి ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, హీరో, కోల్ ఇండియా అండ్ బీపీసీఎల్. నిఫ్టీ 52 వీక్ హైలో విప్రో, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని హైలో ఉన్నాయి. నియర్ టు 52 వీక్ లోలో ఏషియన్ పెయింట్స్ ఉంది నిఫ్టీ 50లో. అండ్ రిలేటివ్ అవుట్ పర్ఫార్మెన్స్ వర్సెస్ నిఫ్టీ 500 ఓవర్ అ వీక్. ఇవి అంత ఇంపార్టెంట్ కావు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మార్కెట్ న్యూస్కి వెళ్తే మనం ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీస్ హ్యాస్ సబ్సిడరీ కమిషన్ ఆఫ్ 250 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది రాజస్థాన్లో. సో అందుకోసం అదాని గ్రీన్ ఈరోజు 7% పెరిగింది. అండ్ గోల్డ్మ్యాన్ సాక్స్ అనే బ్యాంక్ కంటైనర్ కార్పొరేషన్కి సెల్ రేటింగ్ ఇచ్చింది. సో 710కి. సో షేర్ తగ్గింది ఈరోజు. అండ్ ఎన్ఎల్సి ఇండియా కమెన్స్ ఆపరేషన్ 660 మెగావాట్ యూనిట్ ఇన్ ఘాట్పూర్ థర్మల్ ప్రాజెక్ట్, ఉత్తరప్రదేశ్. ఎన్ఎల్సి అనే కంపెనీ వాళ్ళకి 660 crores ప్రాజెక్ట్ వచ్చింది. ఒకసారి చూద్దాం ఎన్ఎల్సి షేర్ అంట. సో ఈరోజు వాళ్ళు 1% డౌన్ అయింది. వాళ్ళ మార్కెట్ వాల్యూ వచ్చేసి 36,000. ఎన్ఎల్సి ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ అండ్ మైనింగ్ అండ్ జనరేషన్ ఆఫ్ పవర్ బై యూజింగ్ ఇగ్నైట్ వెల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ యాజ్ వెల్. 1 year నుంచి హైలోనే ఉంది వాళ్ళది మ్యాక్స్. ఓకే. అండ్ ఇంకా న్యూస్, గోపాల్ స్నాక్స్ ఫేసెస్ వాళ్ళ ఫ్యాక్టరీలో ఫైర్ ఇన్సిడెంట్ అయిందంట. దానివల్ల ఆ షేర్లో కొంచెం లాస్లో ఉంది. అండ్ మనం నిఫ్టీ 500 కంపెనీస్ చూసుకుంటే ఈరోజు టాప్ లూజర్స్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం, జూబ్లెంట్ ఫుడ్స్, ఇండస్ టవర్స్ ఇవి. అండ్ 52 వీక్లోకి ఏషియన్ పెయింట్స్ అండ్ జేఎఫ్సి ఇండియా ఉంది. అండ్ మనం సెక్టార్ వైజ్కి వెళ్తే ఈరోజు టెక్ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసినాయి. 0.78% హైకి వెళ్ళినాయి. అండ్ నిఫ్టీ ఐటీ ఐటీ వరకు బాగా పర్ఫామ్ చేసింది. అండ్ లో పర్ఫార్మెన్స్ వచ్చేసి నిఫ్టీ మీడియా, నిఫ్టీ మైక్రో క్యాప్, ఎఫ్ఎంజీసీ, నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ ఎఫ్ఎంజీసీ. అండ్ ఈ క్వార్టర్ తీసుకుంటే బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేసినాయి ఈ క్వార్టర్లో. ఐటీ పర్ఫామ్ చేసింది, రియల్ ఎస్టేట్ బాగా పర్ఫామ్ చేసింది. అండ్ లో పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎఫ్ఎంజీసీ 13% డౌన్ అయింది. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ 11%, ఎనర్జీ ఈ సెక్టర్స్ డౌన్ అయినాయి. మ్యానుఫ్యాక్చరింగ్ 6%. సో నేను ఈరోజు ట్రేడ్ చేసినవి వచ్చేసి ఈరోజు నేను షార్ట్ ట్రేడింగ్ చేశాను, బట్ స్టాక్స్ కూడా కొన్నాను. ఫస్ట్ నేను షార్ట్స్ ట్రేడింగ్ చేసిందేమో డీమార్ట్ 3,685 ప్రాఫిట్ వచ్చింది. అది రేపు మీకు కనిపిస్తుంది, క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఏషియన్ పెయింట్స్ ఒక 75 shares కొన్నాను, బట్ షార్ట్ టర్మ్కి, నాట్ లాంగ్ టర్మ్కి.
నాకు ఏషియన్ పెయింట్స్ అనేది వాళ్ళకి ఈ క్వార్టర్లో డౌన్ అయింది కానీ బిజినెస్లో ఏ ఫాల్ట్ లేదు ఇన్ఫ్లేషన్ వల్ల. బట్ కమింగ్ క్వార్టర్స్ అది బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో నిన్నటి మన ట్రేడ్ తీసుకుంటే రిలీజ్డ్ ఈక్విటీ నిన్న ట్రేడ్ ఓన్లీ నిన్నటి తీసుకుంటే నిన్న 1400 వచ్చినాయి, 1411 రూపీస్. బట్ నిన్న కొంచెం రిస్కీ ట్రేడే. నిన్న జొమాటో నేను ట్రేడ్ చేశాను 1000 షేర్స్, 2,91,375 కొన్నాను. అండ్ సెల్ యావరేజ్ 291.38, 291.25. ఇట్స్ లెస్ దాన్ 1 రూపీ. బట్ లాస్లో వెళ్ళే కన్నా ఎగ్జిట్ అవ్వడం బెస్ట్. ఓన్లీ 875 రూపీస్ వచ్చినాయి. అండ్ డీమార్ట్ 250 షేర్స్ కొన్నాను, ఇది కూడా అంతే. 3,713, 3,715, ఓన్లీ 2 రూపీస్ ప్రాఫిట్లోనే తీసేసాను. సో ఎందుకంటే అవి కొంచెం అండర్ ప్రెజర్లో ఉన్నాయి. అండర్ ప్రెజర్ ఉన్నప్పుడు మనం రిస్క్ చేయటం కరెక్ట్ కాదు. అండ్ ఈ వీక్ ట్రేడ్ తీసుకుంటే ఈ వీక్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే కదా, సో మండే నుంచి ఇప్పటివరకు, బట్ ఈ వీకెండ్కి ఒక వీడియో కూడా చేస్తాను మంచిగా. ఇప్పటివరకు ఈ వీక్ ట్రేడింగ్ మంది 29,937 అండ్ మన నెట్ ప్రాఫిట్ వచ్చేసి 27,400. సో ఈ వీక్లో ట్రేడ్ చేసినాయి. ఉత్కర్ష్ బ్యాంక్ మనం 36 కొన్నాము, 3760కి అమ్మేసాము, 11,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే వాల్యూ ఎక్కువ ఉంది, 2,73,000 వాల్యూ. అండ్ యాత్ర 105 కొన్నాను, 109కి అమ్మేశాను. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 7,400, వాల్యూ వచ్చేసి 1,79,000 మనం ఇన్వెస్ట్ చేసింది. అండ్ విఎస్టిఎల్ 229 కొన్నాను, 247కి అమ్మాను, మన వాల్యూ వచ్చేసి 59,000, 8% ప్రాఫిట్ వచ్చింది. అండ్ జొమాటో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. జొమాటో 293 కొన్నాను, 294కి అమ్మేశాను, 5,300 షేర్స్, వాల్యూ ఆఫ్ 15,56,000 వాల్యూ అది. అండ్ నెరోలెక్ పెయింట్స్ వచ్చేసి 259 కొన్నాను, 264కి అమ్మేశాను. ఈ షేర్ వాల్యూ వచ్చేసి బై వాల్యూ 51,000, సెల్ వాల్యూ 52,000 చేంజ్. అండ్ డీమార్ట్ 256, వాల్యూ వచ్చేసి 9,28,000, ప్రాఫిట్ 530. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రాఫిట్స్, ఈచ్ కంపెనీ 4%. హైయెస్ట్ మనకు వచ్చింది ఈ వీక్లో విబోర్ స్టీల్స్ 8% వచ్చింది. కొన్ని నేను ఇలా లాంగ్ టర్మ్ ఉన్నాయి, కొన్ని వన్ డే ట్రేడింగ్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ వీక్ మన ప్రాఫిట్ వచ్చేసి 29,000 ఇప్పటివరకు. బట్ ఎట్ ద ఎండ్ సాటర్డే రోజు డిసైడ్ అవుతుంది ఫైనల్గా. సో ఫైనల్ ప్రాఫిట్ మీకు సాటర్డే రోజు చూస్తారు. సో ఇదంతా నాది మాత్రమే, నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి అయితే నేను చెప్పట్లేదు, మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్గా ఉపయోగపడిద్దని చెప్తున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సో రీసెంట్గానే హ్యూజ్ కరెక్షన్ ఈ వీడియో పెట్టాను, చూడండి. హ్యూజ్ కరెక్షన్ పెయింట్ సెక్టార్ది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. యూసీఎం ప్రాఫిట్ మీకు చాలా మంచి ఉపయోగపడింది. నేనైతే 100% ఇవ్వలేకపోయినా 70-80% మీకు ఉపయోగపడింది. సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.